హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్టిక్స్. నేను ఇదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక అర్జెంట్ మనీ అట్రాక్షన్ సీక్రెట్. మీకు క్విక్గా అమౌంట్ కావాలి, ఇన్స్టెంట్ మనీ కావాలి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరెవరినో డబ్బులు అడిగారు, ఎవరూ లేదన్నారు, ఇస్తామన్న వాళ్ళు ఆఖరి మినిట్లో లేదు అనేశారు. అరే మార్నింగ్ అడిగితే బాగుండేది కదా, ఇప్పుడు అడిగావే ఎవరికో ఇచ్చేశాను అంటున్నారు. కానీ మీ పరిస్థితి చూస్తే 24 గంటల కంటే ఎక్కువ సమయం లేదు. ఆ 24 గంటల్లో మీరు ఒక డబ్బు ఎవరికో చెల్లించాలి, ఎక్కడో కట్టాలి, ఎక్కడో పే చెయ్యాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఎక్కడో ఏదో ఒకటి కొన్నారు, దానికి అమౌంట్ తక్కువ పడింది, ఎక్కడో షాపింగ్ చెయ్యాలనుకుంటున్నారు, మీరు కూడబెట్టిన అమౌంట్‌లో కొద్దిగా తీసి దేనికో వాడేశారు. లేదా మీరు అనుకున్న అమౌంట్‌కి ఇంకొంచెం అమౌంట్ తక్కువ పడింది, అడ్జస్ట్ అవ్వలేదు. మీరు అంతే అడ్జస్ట్ చెయ్యగలిగారు. కానీ అది రేపే లాస్ట్ డేట్, రేపే ఆఖరి డేట్. రేపు ఎలాగైనా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి, లేకపోతే అది కొనాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే రేపటితో ఆఫర్ అయిపోతుంది, లేకపోతే పిల్లలకు ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. హాస్పిటల్‌లో ఎవరినో అడ్మిట్ చేశాము, తక్కువ ఖర్చు అనుకున్నాము, అది చూస్తే ఎక్కువైపోయింది. డిశ్చార్జ్ చెయ్యాలి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు. ఎక్కడో ప్రాపర్టీ కుదవ పెట్టేశాము, ఇంకా అది మాకు కాకుండా పోయే విధంగా ఉంది. లాస్ట్ డేట్ రేపే, డబ్బులు అడ్జస్ట్ అవ్వటం లేదు. ఎక్కడో ఒక ఇంకా బిజినెస్ చేసే వాళ్ళైతే ఒక మాల్ కోసం వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ఇవ్వటమో, వాళ్ళ స్టాక్ తెప్పించుకోవటమో చేస్తూ ఉంటారు. ఆ స్టాక్ తెప్పించుకోవాలి అన్నప్పుడు కొద్దిగా అమౌంట్ తక్కువైంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. లాస్ట్ మినిట్, లాస్ట్ మూమెంట్, ఇక చాలా తక్కువ సమయం ఉంది, ఒక రోజు మాత్రమే ఉంది, 24 అవర్స్ మాత్రమే ఉంది, ఏం చెయ్యాలి? ఈ ఒక్క స్విచ్ వర్డ్ని చెప్పుకోండి. మీకు ఎవరైతే నా దగ్గర డబ్బు లేదు అన్నారో, ఎవరైతే అరే మార్నింగ్ అడిగితే బాగుండేది కదా అని జారుకోవాలని చూసారో, అలాంటి వాళ్ళే మీకు కాల్ చేసి డబ్బు అడ్జస్ట్ అయింది, వచ్చి తీసుకువెళ్ళండి అంటారు ఈ ఒక్క స్విచ్ వర్డ్ చెప్పగానే. మీరు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు, మీకు ఇన్స్టెంట్ మనీ కావాలి అన్నప్పుడు ఈ ఒక్క స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకున్నారు అంటే ఎవరో ఒకరు స్వయంగా వాళ్లే డబ్బు తీసుకొచ్చి మీకు అందిస్తారు, లేదా ఎవరో ఒకరి ద్వారా మీకు డబ్బు అందుతుంది, లేదా మీ బ్యాంక్ అకౌంట్లో అయినా క్రెడిట్ అవుతుంది. అలాంటి ఒక గట్టి, బలమైన, నమ్మకమైన స్విచ్ వర్డ్ ఈరోజు మీకు అందివ్వబోతున్నాను. నమ్మకంతో ఈరోజు మీరు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నారు అంటే ఈ యూనివర్స్ ఎవరో ఒకరి ద్వారా డబ్బులు ఇచ్చి మీ ఇంటి దాకా పంపిస్తుంది. ఇక్కడ కావాల్సింది నమ్మకం. ఒక ట్రస్ట్ అన్నది మనం యూనివర్స్కి ఇచ్చామంటే మనకు ఏం కావాలన్నా యూనివర్స్ ఇస్తుందంటే, ఆ ట్రస్ట్ అన్నది, నమ్మకం అన్నదే మనం లేకుండా చేశామంటే ఏది కూడా యూనివర్స్ ఇవ్వదు. చాలా మంది అంటుంటారు, ఎన్నో చేశాంలేండి మాకేం జరగలేదు అని. ఎలా జరుగుతుంది? నమ్మకం ఉందా? నమ్మి చేస్తున్నారా? ఏదో చెప్పారు ట్రై చేద్దాం అన్నట్టు చేశారే కానీ ఖచ్చితంగా నేను అనుకున్నది జరిగింది అన్న నమ్మకంతో చేశారా? నాకు కావాల్సింది నాకు వచ్చింది అన్న నమ్మకంతో చేశారా? వస్తుంది అన్న నమ్మకంతో చేశారా? లేదు. మరి అలాంటప్పుడు యూనివర్స్ ఎలా ఇస్తుంది? మీకు నమ్మకం లేనప్పుడు యూనివర్స్ తనెందుకు ఇవ్వాలి? ఇక్కడ మన నమ్మకమే మన పెట్టుబడి. అయితే స్విచ్ వర్డ్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అన్నీ కూడా చెప్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అదండి, మనకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే చుట్టుముట్టేస్తాయి, ఊపిరి సలపనివ్వవు, ఏం చేయాలో తెలియదు, దిక్కు తోచదు. ఎవరికైనా చెప్పాలి అంటే నవ్వుకుంటారేమో అనిపిస్తుంది, మళ్ళీ బయట వెళ్ళి పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తారేమో అనిపిస్తుంది. మనకంటూ కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేం. ఆ ప్రాబ్లం కాస్త ఇంట్లో వాళ్ళకి తెస్తే అది ఇంకొక ప్రాబ్లం అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటి దిక్కు తోచని సమయంలో ఉన్నప్పుడు ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. 100% మీకు పరిష్కారాలు గ్యారంటీగా అందిస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9669872222. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే
మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నో నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక, మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందంటే, మేము 24 అవర్స్లో 48 అవర్స్లో మేము 100 కోట్లు రావాలని మేము రాసుకోవచ్చా? 50 కోట్లు రాసుకోవచ్చా? ₹1 రాసుకోవచ్చా? 50 లక్షలు రావాలని రాసుకోవచ్చా? కుదరదు. 10,000 నుంచి 50,000, లక్ష దాకా. మరి కోట్లు కూడా కోరొచ్చు. ఎవరు? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లయితే వాళ్ళ టర్న్ ఓవర్ అంత ఉంటుంది. రోజుకి లక్షల్లో రావటం పోవటం ఉంటుంది. వాళ్ళకి ఎక్కడో అమౌంట్ కొద్దిగా తక్కువ పడింది, ఎక్కడో అర్జెంటుగా చెల్లించాలి, వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే వాళ్ళకి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అంత టర్న్ ఓవర్ ఉంది, అంత ట్రాన్సాక్షన్ ఉంది. మరి మనకు మన స్తోమతను బట్టి, స్థాయిని బట్టి ఆశపడి మనం ఇక్కడ కోరుకోవాలి. మినిమం మ్యాక్సిమం ఒక 10,000 నుంచి 50,000, లక్ష ఇలా మీరు కోరుకోండి. అయితే నమ్మకం లేకుండా ట్రై చేద్దామని చేయకండి, మీకు రిజల్ట్ రాదు. ఇక్కడ మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి, ఒక 10,000 తక్కువ వచ్చింది, 20,000 తక్కువ వచ్చింది, లేదా 50,000 తక్కువ వచ్చింది. అలాంటప్పుడు మీరు ఈ ఒక స్విచ్ వర్డ్ని చెప్పుకున్నారంటే ఎవరో ఒకరి ద్వారా యూనివర్స్ మీకు అందేలా చేస్తుంది. మీరు ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేయంగా మీ ఫ్రీక్వెన్సీ అన్నది ఎవరు మీకు డబ్బు ఇవ్వాలో వాళ్ళకు చేరుతుంది. వాళ్ళ ఆటోమేటిక్గా డబ్బు మీకు తీసుకొచ్చిస్తారు. లేదా ఏదో అవసరం ఉంది, ఎవరినో అడగాలి డబ్బు అనుకుంటున్నారు, ఎవరిని అడగాలో తెలియట్లేదు, మీ మైండ్ చెబుతుంది పలానా వాళ్ళు నీకున్నారు, వాళ్ళు ఇస్తారు అడుగు అంటూ. మీరు ఈ ఒక స్విచ్ వర్డ్ చెప్పుకొని చాంట్ చేసి తర్వాత అడగండి. మీకు ఎమర్జెన్సీ మనీ కావాలి అన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసేసాక తర్వాత మీ మైండ్ చెప్తుంది, మీకు యూనివర్స్ మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఇలా పలానా వాళ్ళని అడిగి చూడు నీ పని అవుతుంది అని. అలా ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసేసారు తర్వాత మీరు అడిగారు అంటే అవసరం ఉందా, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, నా దగ్గర తక్కువ ఉంది, లేదులే పర్లేదులే, నాకు తెలిసిన వాళ్ళని అడిగేనా నీకు ఇస్తాను, నువ్వు ఇబ్బంది పడుకో, టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి మరి మీకు డబ్బు ఇస్తారు. అంత అద్భుతంగా పనిచేసే విధంగా చేస్తుంది యూనివర్స్ అన్నది. అయితే ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక, మీరు ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని, రెడ్ కలర్ పెన్ కావాలి, రెడ్ కలర్ పెన్నే కావాలి, మార్కర్ అయినా, స్కెచ్ పెన్ అయినా, నార్మల్ పెన్ అయినా, ఏదైనా రెడ్ కలర్ పెన్ కావాలి. దాని మీద ఒక రౌండ్గా ఎనర్జీ సర్కిల్ వేయండి. ఎనర్జీ సర్కిల్ అంటే మనం రౌండ్గా రాయటమే. అందులో పైన మీ పేరు రాయండి, మధ్యలో ఒక స్విచ్ వర్డ్ మీరు రాయాల్సి ఉంటుంది. స్విచ్ వర్డ్ సడన్లీ, విండ్ ఫాల్, కౌంట్, అలైన్, జాక్పాట్, ఎస్. ఇలా ఒక ఎనర్జీ సర్కిల్ వేసి పేరు రాసి కింద ఈ స్విచ్ వర్డ్ రాసి కింద మీకు ఎంత అమౌంట్ కావాలి అది, నేను స్విచ్ వర్డ్ అన్నది మీకు స్క్రీన్ మీద ఇస్తాను, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఎనర్జీ సర్కిల్ రెడ్ కలర్ పెన్తో వేశారు, పైన మీ పేరు రాశారు, మధ్యలో స్విచ్ వర్డ్ రాశారు, ఆ కింద మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎమర్జెన్సీ మనీ ఎంత కావాలి, ఇన్స్టెంట్ మనీ ఎంత కావాలనుకుంటున్నారు, 10,000, 15,000, 50,000, లక్ష, ఎంత చాలు అమౌంట్ అక్కడ రాయండి. రాసేసి ఇక్కడ కౌంటింగ్ అంటే కౌంటింగ్ లేదు, కౌంట్లెస్. ఎందుకంటే మనకు డబ్బు అత్యవసర పరిస్థితుల్లో కావాలి. అలాంటప్పుడు మీకు కౌంటింగ్ అవసరం లేదు, చెప్పుకుంటూనే ఉండండి. మీకు డబ్బు వచ్చే వరకు రిపీటెడ్గా ఈ ఒక స్విచ్ వర్డ్ని చెప్పుకుంటూనే ఉండండి. మీరు ఇలా చెప్పటం వల్ల మీ ఫ్రీక్వెన్సీ అన్నది మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు మీకు డబ్బు ఇస్తారు మీరు అడగగానే. అదే ఇక నైట్ అవుతుంది, ఈ పేపర్ని మీ దగ్గర పెట్టుకున్నారు, చాంట్ చేసుకుంటున్నారు, నైట్ అవుతుంది, పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. మార్నింగ్ లేచి మీకు గుర్తు ఉందా ఈ స్విచ్ వర్డ్, అలా చెప్పుకోండి, లేదంటే దీన్ని చూసి చెప్పుకోండి. ఇలా మీరు చెప్పుకున్నారు అంటే మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు ఖచ్చితంగా ఒక మిరాకిల్ జరిగి మీకు అవసరం ఉన్న మీరు కోరుకున్న డబ్బు మీకు అందుతుంది ఖచ్చితంగా. అయితే నమ్మకంతో చెయ్యాలి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. అంతేకాని ఎంత పడితే అంత అస్సలు కోరకండి. మీకు ఎంత కావాలి,
ఎంత అవసరం ఉంది అనేది మీకు ఒక క్లారిటీ ఉండి మీరు అడిగితే ఖచ్చితంగా యూనివర్స్ అనేది అందిస్తుంది. తర్వాత ఈ పేపర్ ఏం చేయాలి? మీకు రావాల్సిన మనీ మీకు అందాక ఈ పేపర్‌ని కాల్చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో దోసిట్లోకి తీసుకొని బయటకు వెళ్ళి ఉఫ్ అంటూ యూనివర్స్‌కి సరెండర్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీర్చినందుకు అంతే. లేదా ఆ బూడిద ఒక మొక్క మొదట్లో పోసి నీళ్లు పోసేయండి. మీరు ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసే అంతసేపు కూడా మీకు రావాల్సిన డబ్బు మీకు అందింది. ఆ వచ్చాక మీకు అవసరం తీరాక మీరు ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యారో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ డబ్బు మీ దగ్గరికి వస్తున్నట్టో, వాళ్ళు మీకు ఇస్తున్నట్టో ఇలా మీరు ఊహించుకోండి. ఖచ్చితంగా 100కి 100% కూడా రిజల్ట్‌నిచ్చేటటువంటి స్విచ్ వర్డ్ అండి. ఎప్పుడు మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఈ ఒక్క స్విచ్ వర్డ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు 24 గంటల నుంచి 48 గంటల లోపు ఖచ్చితంగా మీరు ఒక రీజనబుల్ అమౌంట్ మీరు అడిగితే, మీ స్థాయి స్తోమతకు తగ్గ అమౌంట్ మీరు అడిగితే యూనివర్స్ అందిస్తుంది. అది వదిలేసి నేను కూర్చొని నాకు కోట్లు కావాలి అంటే రావు. ఇదొకటి గుర్తుపెట్టుకొని చేయండి. దీనికి నో రూల్స్. ఎప్పుడైనా మీరు ఉన్న చోటనే ఎప్పుడు మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అవుతుందో ఎక్కడుంటారో అక్కడే కూర్చొని ఒక వైట్ పేపరు, రెడ్ కలర్ పెన్ తీసుకొని మీరు చేయొచ్చు. రిజల్ట్ వస్తుంది. ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.